బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ అయిన వెంటనే నిఖిల్ కావ్య దగ్గరికి వెళ్ళి కాలుస్తారు అని అందరూ అనుకున్నారు. ఇక నిఖిల్ కూడా అదే చెప్పారు, కానీ మాట నిలబెట్టుకోలేకపోయారు. ఇక నిఖిల్ కర్ణాటకలో ఉన్న తన ఇంటికి వెళ్ళినట్టు తెలిసింది. ఇక ఒక షోలో కావ్య వేరొకరితో డ్యాన్స్ చేస్తుందని నిఖిల్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. దీంతో వీరిద్దరు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే కాదు అని అందరికీ తెలిసింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత వీరు కలిసి కనిపించలేదు. బిగ్ బాస్కి వచ్చాక కావ్యతో బ్రేకప్ అయిందని, ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి బిగ్ బాస్కి వచ్చినట్టు నిఖిల్ తెలిపారు. ఇక షో అయిపోయి విన్నర్గా నిలిచిన నిఖిల్ ఇక బయటకు వచ్చాక మాత్రం నిఖిల్ మాట నిలబెట్టుకోలేకపోయారు. కావ్య దగ్గరికి వెళ్తానని చెప్పారు, ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో ఈ జంట ఒక షోలో కనిపించారు. శ్రీముఖి యాంకర్గా వ్యవహరిస్తున్న ఈ షో ఆదివారం విత్ స్టార్ మా పరివారం. ఈ ప్రోగ్రామ్కి బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ గెస్ట్గా వచ్చారు. బిగ్ బాస్ పరివారంతో సీరియల్ పరివారం పోటీ పడ్డారు. ఇక సీరియల్ పరివారంలో కావ్య వచ్చారు, బిగ్ బాస్ విన్నర్గా నిఖిల్ వచ్చారు. అలా ఈ జంట ఒకే వేదికపై కనిపించి కనువిందు చేశారు. కానీ ఇక్కడ కూడా నిఖిల్ కావ్య ఎడమొహం పొడమొహంగానే ఉన్నారు. ఇక ముఖ్యంగా కావ్య నిఖిల్ని అస్సలు పట్టించుకోలేదు, సీరియస్గా చూడారు. ఇక నిఖిల్ని కావ్య సీరియస్గా చూడడం ప్రోమోలో స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా వీరిద్దరు ఒకరినొకరు పలకరించుకోలేదు. దీంతో వీరి మధ్య ఇంకా వివాదం నడుస్తుందని తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.